ఎగ్జామ్ 10 నైన్త్ క్లాస్ సోషల్ జియోగ్రఫీ భారతదేశం పరిమాణం మరియు ఉనికి, భారతదేశ భౌగోళిక స్వరూపాలు, నీటిపారుదల లెసన్స్‌లోని బిట్స్ మొత్తం చూద్దాం. ఫస్ట్ బిట్ భారతదేశానికి దక్షిణాన చిట్ట ప్రాంతం ఇందిరా పాయింట్. నెక్స్ట్ ఇందిరా పాయింట్ 2004వ సంవత్సరంలో సునామీలో సముద్రపు నీటిలో మునిగిపోయింది. నెక్స్ట్ భారతదేశం యొక్క విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు లేదా 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ భారతదేశ దాదాపు 15,200 కిలోమీటర్ల భూ సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపులతో సహా ప్రధాన భూభాగం యొక్క తీర ప్రాంతం మొత్తం పొడవు 7,516.6 కిలోమీటర్లు ఉంది. నెక్స్ట్ బిట్ భారతదేశానికి వాయువ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశలో తరుణ, ముడత పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. దాదాపు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి దక్షిణంగా దీని విస్తీర్ణం తగ్గడం ప్రారంభమై హిందూ మహాసముద్రం వైపు నుండి దానిని 2 సముద్రాలుగా పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున బంగాళాఖాతంగా విభజిస్తుంది. నెక్స్ట్ భారతదేశ ప్రధాన భూభాగం యొక్క అక్షాంశ, రేఖాంశ విస్తీర్ణ దాదాపు 30 డిగ్రీలు ఉంటుంది. ఇది వాస్తవం అయినప్పటికీ తూర్పు పశ్చిమ విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణ కంటే చిన్నదిగా కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశానికి ప్రామాణిక సమయంగా తీసుకున్నారు. నెక్స్ట్ దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్లే కొలది అక్షాంశాల విస్తరణ పగలు, రాత్రి వ్యవధి ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ బిట్ పగలు మరియు రాత్రి వ్యవధుల మధ్య వ్యత్యాసం కన్యాకుమారిలో తక్కువగాను, కాశ్మీర్లో ఎక్కువగాను ఉంటుంది. నెక్స్ట్ తూర్పు పశ్చిమ ఆసియా మధ్య కేంద్ర స్థానంలో భారత భూభాగం ఉంది. నెక్స్ట్ బిట్ దేశ ప్రధాన భూభాగం 8 డిగ్రీల 4 నిమిషాల ఇతర అక్షాంశం నుండి 37 డిగ్రీస్ 6 నిమిషాలు ఉత్తర అక్షాంశాల వరకు, 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. నెక్స్ట్ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. కర్కట రేఖ భారతదేశాన్ని దాదాపు 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. నెక్స్ట్ బిట్ భారతదేశ ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. నెక్స్ట్ నైరుతి దిశలో అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. నెక్స్ట్ హిందూ మహాసముద్రం గుండా పశ్చిమాన ఐరోపాను, తూర్పున ఆసియా దేశాలను కలిపే ప్రమాణ మార్గాలకు భారతదేశము వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. నెక్స్ట్ బిట్ దక్కన్ ద్వీపకల్పం హిందూ మహాసముద్రంలోకి పొడుచుకు వచ్చింది. దీనివలన భారతదేశ పశ్చిమ తీరం, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, ఐరోపాలతోనూ మరియు తూర్పు తీర ఆగ్నేయ, తూర్పు ఆసియాలతోనూ సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడింది. నెక్స్ట్ భారతదేశం వలె హిందూ మహాసముద్రంలో మరే ఇతర దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం లేదు. నెక్స్ట్ బిట్ రష్యా విస్తీర్ణం 17.09 మిలియన్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ కెనడా విస్తీర్ణం 9.98 మిలియన్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ చైనా విస్తీర్ణం 9.60 మిలియన్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ బ్రెజిల్ విస్తీర్ణం 8.51 మిలియన్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ భారతదేశ విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ మస్లిన్ అనగా సన్నని జిగురు వస్త్రము. పశ్చిమాసియాలోని గ్రీకు వాస్తు శిల్పకళ పద్ధతులైన గుమ్మటం మరియు మినారెట్లు మన దేశంలో వివిధ ప్రాంతాల్లో కనిపిస్తాయి. నెక్స్ట్ భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ 1947కు ముందు భారతదేశంలో 2 రకాల రాష్ట్రాలు ఉన్నాయి. అవి 1 ప్రావిన్స్లు, 2 స్వదేశీ సంస్థానాలు. నెక్స్ట్ ప్రావిన్సులు అనగా బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. ప్రావిన్సులు వైస్రాయ్ చేత నియమించబడిన బ్రిటిష్ అధికారులతో నేరుగా పాలించబడ్డాయి. నెక్స్ట్ స్థానిక వంశపారంపర్య పాలకులు స్వదేశీ సంస్థానాలను పాలించారు. వీరికి స్థానిక స్వయం ప్రతిపత్తి ఇచ్చినందుకు గాను వారు బ్రిటిష్ వారి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. నెక్స్ట్ బిట్ దక్కన్ పీఠభూమి నర్మదా నదికి దక్షిణంగా ఉన్న త్రిభుజాకార భూభాగం. ఉత్తరంలో దీని విశాలమైన పునాదికి సాత్పురా శ్రేణి సరిహద్దుగా ఉంది. నెక్స్ట్ మహాదేవ్, కైమూర్ కొండలు మరియు మైకాల్ శ్రేణులు దక్కన్ పీఠభూమి తూర్పున విస్తరణలుగా ఉన్నాయి. నెక్స్ట్ దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపుకు వాలి ఉంటుంది. ఈశాన్యంలో కూడా ఈ పీఠభూమి విస్తరించినట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ బిట్ అరేబియా సముద్రంలో ఉన్న ద్వీపాల సముదాయాన్ని పేర్కొనండి అంటే ఆన్సర్ లక్షద్వీప్ దీవులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. నెక్స్ట్ది విస్తరణంలో భారతదేశం కంటే పెద్ద దేశాలను పేర్కొనండి అంటే ఆన్సర్ రష్యా, కెనడా, USA, చైనా, బ్రెజిల్ మరియు ఆస్ట్రేలియా భారతదేశం కంటే పెద్ద దేశాలు.
నెక్స్ట్ది భారతదేశానికి ఆగ్నేయంలో ఏ ద్వీప సముదాయం ఉంది అంటే ఆన్సర్ అండమాన్ మరియు నికోబార్ దీవులు భారతదేశానికి ఆగ్నేయంలో ఉన్నాయి. నెక్స్ట్ బిట్ భౌగోళికంగా ద్వీపకల్ప పీఠభూమి భూమి యొక్క ఉపరితలంపై ఉన్న పురాతన భూభాగంలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది అత్యంత స్థిరమైన భూభాగాలలో ఒకటిగా భావించబడింది. నెక్స్ట్ హిమాలయాలు మరియు ఉత్తర మైదానాలు అత్యంత నవీన భూస్వరూపాలు. నెక్స్ట్ భూగర్భ శాస్త్రం ప్రకారం హిమాలయ పర్వతాలు ఒక అస్థిరమైన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ హిమాలయాలలోని అత్యంత బాహ్య శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు. నెక్స్ట్ శివాలిక్ శ్రేణి 10 నుండి 50 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి 900 నుండి 1100 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. నెక్స్ట్ ఈ శివాలిక్ శ్రేణులు ఉత్తరాన ఉన్న ప్రధాన హిమాలయ శ్రేణుల నుండి నదుల ద్వారా కిందకి వచ్చిన స్థిరీకరించని అవక్షేపాలతో ఏర్పడ్డాయి. ఈ లోయలు మందపాటి కంకర మరియు ఒండ్రులతో కప్పబడి ఉంటాయి. నెక్స్ట్ బిట్ హిమాలయ పర్వతాల యొక్క మొత్తం పర్వత వ్యవస్థ ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు మరియు వేగంగా ప్రవహించే నదులతో చాలా నవీన స్థలాకృతిని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఉత్తర మైదానాలు ఒండ్రు మట్టి నిక్షేపాల వలన ఏర్పడ్డాయి. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమి క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో, వెడల్పైన లోయలతో, అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో ఏర్పడింది. నెక్స్ట్ బిట్ గారో, ఖాసీ మరియు జైంతియా కొండలు పశ్చిమం నుండి తూర్పు వరకు ఉన్న 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. నెక్స్ట్ పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు వరుసగా దక్కన్ పీఠభూమి యొక్క పశ్చిమ మరియు తూర్పు అంచులను సూచిస్తాయి. నెక్స్ట్ పశ్చిమ కనుమలు పశ్చిమ తీరానికి సమాంతరంగా అవిచ్ఛిన్నంగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉంటాయి. వీటి సరాసరి ఎత్తు 900 నుండి 1600 మీటర్లు. నెక్స్ట్ తూర్పు కనుమలు మహానది లోయ నుండి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ బిట్ తూర్పు కనుమలు క్రమరహితంగా విచ్ఛిన్నంగా ఉంటాయి. బంగాళాఖాతంలోకి ప్రవహించే నదుల ద్వారా విభజించబడ్డాయి. నెక్స్ట్ పశ్చిమ కనుమలు వర్షాన్ని కలిగించే తేమగాలులను ఎదుర్కొని వాటిని కనుమల పశ్చిమ అంచుల వెంబడి పైకి లేచేలా చేసి అక్కడ పర్వతీయ వర్షపాతానికి కారణం అవుతున్నాయి. నెక్స్ట్ పశ్చిమ కనుమలు ఎత్తు ఉత్తరం నుండి దక్షిణానికి క్రమంగా పెరుగుతుంది. నెక్స్ట్ బిట్ భారతదేశము యొక్క మొత్తం వైశాల్యం ప్రపంచంలోని మొత్తం భూభాగంలో %శాతంగా ఉంది అంటే ఆన్సర్ 2.4%. నెక్స్ట్ బిట్ 2017 యునైటెడ్ నేషన్స్ డెమోగ్రాఫిక్ ఇయర్ పుస్తకము ప్రకారం ప్రపంచంలో 7 అతిపెద్ద దేశాలు అవేంటంటే రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, భారత్ అన్నమాట. నెక్స్ట్ బిట్ వైశాల్యం పరంగా పెద్ద రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ బిట్ పశ్చిమ తీరం వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే డామన్, లక్షద్వీపులు, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ. నెక్స్ట్ బిట్ తూర్పు తీరం వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అంటే అండమాన్ అండ్ నికోబార్ దీవులు. నెక్స్ట్ బిట్ పాకిస్తాన్తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్. నెక్స్ట్ బిట్ చైనాతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే లడాక్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం అన్నమాట. నెక్స్ట్ బిట్ భారతదేశం తన భూ సరిహద్దులను వాయువ్యంలో పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్తో కలిగి ఉంది. నెక్స్ట్ ఉత్తరాన చైనా, టిబెట్, నేపాల్ మరియు భూటాన్తో సరిహద్దులు కలిగి ఉంది. నెక్స్ట్ తూర్పున మయన్మార్, బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంది. నెక్స్ట్ దక్షిణాన శ్రీలంక, మాల్దీవులు అనే రెండు ద్వీప దేశాలు సముద్రం మీదుగా సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ బిట్ స్కూల్ భవన్ అన్నది దేశంలోని సహజ వనరులు, పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థులలో అవగాహన తీసుకురావడానికి ఆధారిత అభ్యాసాన్ని అందించే పోస్టల్. దీనిని ఎన్సీఈఆర్టీ విద్యా ప్రణాళిక ఆధారంగా భువన్ అంటే ఎన్టీఎస్సీ, ఐఎస్ఆర్ఓ యొక్క సౌజన్యంతో రూపొందించారు. నెక్స్ట్ బిట్ పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ ద్వారా ఏర్పడిన సన్నని సముద్ర కాలువ డాష్ను భారతదేశం నుండి వేరు చేస్తున్నారు. దేన్ని అంటే ఆన్సర్ శ్రీలంకను. నెక్స్ట్ బిట్ లక్షద్వీపులకు మాల్దీవులు డాష్న ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అంటే ఆన్సర్ దక్షిణాన. నెక్స్ట్ బిట్ ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణిస్తుంది అంటే ఆన్సర్ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, త్రిపుర. నెక్స్ట్ బిట్ భారతదేశ చిట్ట చివరి తూర్పు రేఖాంశం ఏది అంటే ఆన్సర్ 97 degrees 25 minutes తూర్పు రేఖాంశం. నెక్స్ట్ బిట్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలతో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్న దేశం ఏది అంటే ఆన్సర్ నేపాల్. నెక్స్ట్ బిట్ మీ వేసవి సెలవుల్లో మీరు కవరత్తిని సందర్శించాలనుకుంటే మీరు భారతదేశంలోని ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్తారు అంటే ఆన్సర్ లక్షద్వీపులు. నెక్స్ట్ బిట్ నా స్నేహితుడు భారతదేశంతో భూ సరిహద్దును పంచుకోని దేశం నుండి వచ్చాడు. ఆ దేశాన్ని గుర్తించండి. దానిలో ఆప్షన్స్ భూటాన్, బంగ్లాదేశ్,
తజికిస్తాన్, నేపాల్. అంటే ఆన్సర్ తజికిస్తాన్. నెక్స్ట్ బిట్ ఏ ద్వీప దేశాలు మన దక్షిణ పొరుగు దేశాలుగా ఉన్నాయి? అంటే ఆన్సర్ శ్రీలంక, మాల్దీవులు. నెక్స్ట్ బిట్ భౌగోళికంగా నవీనమైన నిర్మాణపరంగా ముడత పర్వతాలైన హిమాలయాలు భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులలో విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణులు సింధు నుండి బ్రహ్మపుత్ర వరకు పశ్చిమ నుండి తూర్పు దిశలలో ఉన్నాయి. నెక్స్ట్ పశ్చిమ భాగంలో ఉన్న శ్రేణుల కంటే తూర్పు భాగంలో ఉన్న శ్రేణులు ఎత్తులలో వైవిధ్యత ఎక్కువగా ఉంటుంది. హిమాలయాలు నిడివి పరంగా ఉత్తరం నుండి దక్షిణానికి 3 సమాంతర శ్రేణులు లాగా ఉన్నాయి. ఈ శ్రేణుల మధ్య అనేక లోయలు ఉన్నాయి. నెక్స్ట్ అన్నింటికన్నా ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత లేదా అంతర హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు. నెక్స్ట్ బిట్ అత్యున్నత హిమాలయ శిఖరాలన్నీ హిమాద్రి శ్రేణిలోనే ఉన్నాయి. ఉన్నత హిమాలయాలు ముడత అసౌష్ఠవ స్వభావం కలిగి ఉన్నాయి. హిమాలయాల యొక్క ఈ ప్రధాన భాగం గ్రానైట్తో ఏర్పడింది. ఇది శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంటుంది. నెక్స్ట్ హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. దీనిని హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అంటారు. నెక్స్ట్ హిమాచల్ శ్రేణులు ప్రధానంగా అత్యంత సంపీడనానికి గురై రూపాంతరం చెందిన శిలలతో కూడి ఉంటాయి. వీటి ఎత్తు 3700 నుండి 4500 మీటర్ల మధ్య ఉంటుంది. వీటి సగటు వెడల్పు 50 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ నిమ్న హిమాలయాలలో అత్యంత పొడవైన ముఖ్యమైన శ్రేణి పిర్ పంజల్ శ్రేణి. నెక్స్ట్ తౌల్, థార్ మరియు మహాభారత్ శ్రేణులు కూడా పిర్ పంజల్ శ్రేణులలో ప్రముఖమైనవి. నెక్స్ట్ పిర్ పంజల్ శ్రేణిలో ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ, హిమాచల్ ప్రదేశ్లో కులు, కాంగ్రా లోయలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ నిమ్న హిమాలయాలు వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి. నెక్స్ట్ బిట్ సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని సాంప్రదాయకంగా పంజాబీ హిమాలయాలు అని పిలుస్తారు. అయితే దీని ప్రాంతీయంగా పశ్చిమ నుండి తూర్పుకు వరుసగా కాశ్మీరు, హిమాలయ, హిమాచల్ ప్రాంతం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలను కుమాయున్ హిమాలయాలు అంటారు. నెక్స్ట్ నిమ్న హిమాలయాలు శివాలిక్ మధ్య ఉన్న ధైర్య లోయలను డూన్లు అంటారు. డెహ్రాడూన్, కొట్లీడూన్ మరియు పొట్లీడూన్ మొదలైనవి ప్రసిద్ధమైనవి చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ కాళీ, తీస్తా నదులు నేపాల్ హిమాలయాలను వేరు చేస్తాయి. నెక్స్ట్ దహాంగ్ నదుల మధ్య ఉన్న భాగాన్ని అస్సాం హిమాలయాలు అంటారు. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల గుండా వెళ్తున్న ఈ పూర్వాంచల్ కొండలు అవక్షేప శిలలైన దృఢమైన ఇసుక రాళ్లతో నిర్మితమై ఉంటాయి. నెక్స్ట్ దిహాంగ్ లోయ అంటే అగాధ దరి దాటిన తరువాత హిమాలయాలు ఒక్కసారిగా దక్షిణం వైపుకు తిరిగి భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించి ఉన్నాయి. వాటిని పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు అంటారు. నెక్స్ట్ బిట్ మకాలు 8481 మీటర్ల ఎత్తుతో నేపాల్లో కలదు. నెక్స్ట్ ధవలగిరి 8172 మీటర్ల ఎత్తుతో నేపాల్లో కలదు. నెక్స్ట్ బిట్ నంగ ప్రభాత్ 8126 మీటర్ల ఎత్తుతో భారతదేశంలో కలదు. నెక్స్ట్ అన్నపూర్ణ 8078 మీటర్ల ఎత్తుతో నేపాల్లో కలదు. నెక్స్ట్ కామెట్ 7756 మీటర్ల ఎత్తుతో భారతదేశంలో కలదు. నెక్స్ట్ నాంచా బర్వా 7756 మీటర్ల ఎత్తుతో భారతదేశంలో కలదు. నెక్స్ట్ బిట్ గుర్ల మందాత డాష్ మీటర్ల ఎత్తుతో నేపాల్లో కలదు. ఆన్సర్ 7728. నెక్స్ట్ బిట్ ఉత్తర మైదానంకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ఉత్తర మైదానం సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర అనే 3 నదీ వ్యవస్థలు వాటి ఉపనదుల పరస్పర చర్యలతో ఏర్పడింది. నెక్స్ట్ హిమాలయాల పర్వత పాదాల వద్ద ఉన్న లోతట్టు ప్రాంతంలో మిలియన్ సంవత్సరాల కొద్దీ నిక్షిప్తమైన ఒండ్రు మట్టి ద్వారా ఈ సారవంతమైన మైదానం ఏర్పడింది. నెక్స్ట్ ఈ మైదానం 7 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. నెక్స్ట్ ఈ మైదానం 2400 కిలోమీటర్ల పొడవు మరియు 240 నుండి 320 కిలోమీటర్ల వెడల్పు కలిగి అధిక జనాభా కలిగిన భౌగోళిక విభాగంగా ఉంది. నెక్స్ట్ బిట్ బ్రహ్మపుత్ర నది వ్యవస్థలోని మజిలీ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నది తీర ప్రాంతం. నెక్స్ట్ నదులు వాటి దిగువ భాగంలో నిక్షేపితమైన మెత్తటి ఒండ్రు మట్టి వలన అనేక ప్రవాహాలుగా విడిపోతాయి. ఈ ప్రవాహాలను నదీపాయలు అంటే డిస్ట్రిబ్యూటరీలు అని పిలుస్తారు. నెక్స్ట్ ఉత్తర మైదానాన్ని స్థూలంగా 3 భాగాలుగా విభజించారు. నెక్స్ట్ బిట్ సింధు మరియు దాని ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్లు హిమాలయాల్లో జన్మిస్తాయి. నెక్స్ట్ పంజాబ్ మైదానంలో ఈ విభాగంలో దోఅబ్ అంటే అంతర్వేదీలు ఎక్కువగా ఉంటాయి. దోఅబ్ అనే పదం దో అనగా 2, అబ్ అనగా నీరు అనే 2 పదాల కలయిక. నెక్స్ట్ పంజాబ్ కూడా 2 పదాలతో రూపొందించబడింది. పాంచ్ అంటే 5, అబ్ అంటే నీరు. నెక్స్ట్ బిట్ గంగా మైదానం
గగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్ బిట్ గంగా మైదానం ఉత్తర భారతదేశంలో హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లోను, పశ్చిమ బెంగాల్లో, పాక్షికంగా జార్ఖండ్లో విస్తరించి ఉంది. తూర్పున ముఖ్యంగా అస్సాంలో బ్రహ్మపుత్ర మైదానం ఉంది. ఉత్తర మైదానాల్లో ఉన్న సమతుల భూభాగం దాని భౌతిక స్వరూపాలలో ఎటువంటి తేడాలు లేవు అని సాధారణంగా వర్ణిస్తారు. ఇది నిజం కాదు. ఈ విశాలమైన మైదానంలో కూడా వైవిధ్యభరిత ఉపరితల లక్షణాలు కలిగి ఉన్నాయి. నెక్స్ట్ బిట్ నదులు పర్వతాల నుండి కిందికి వచ్చిన తర్వాత శివాలిక్ పర్వతాలు వాలు సమాంతరంగా 8 నుండి 16 కిలోమీటర్ల వెడల్పులో ఇరుకైన మేకలలో గులకరాళ్లను నిక్షేపణం చేస్తాయి. దీనిని బాబర్ అంటారు. ఈ మేకలకు దక్షిణంగా ప్రవాహాలు మరియు నదులు తిరిగి ఉద్భవించి తడి, చిత్తడి మరియు బురదగా ఉన్న ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. దీనిని టెరాయి అంటారు. నెక్స్ట్ ఉత్తర మైదానంలో ఎక్కువ భాగం పురాతన ఒండ్రు మట్టితో ఏర్పడింది. ఇది నదుల వరద మైదానాల వలన ఏర్పడింది. ఇది తిన్నెల వంటి లక్షణాన్ని కలిగి ఉంది. ఈ భాగాన్ని బంగర్ అంటారు. ఈ ప్రాంతంలోని నేలలు మిజో పర్వతాల ప్రాంతంలో సున్నపురాయి నిక్షేపాలు కలిగి ఉన్నాయి. దీనిని స్థానికంగా కంకర అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ ఉత్తర మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలను డాష్ అంటారు. ఆన్సర్ ఖాదర్. నెక్స్ట్ బిట్ ఇవి దాదాపు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడతాయి కాబట్టి సారవంతమైనవిగా ఉంటాయి. అందుచేత వ్యవసాయానికి, సాంద్ర వ్యవసాయానికి అనుకూలం. ఏంటి అంటే ఆన్సర్ ఖాదర్. నెక్స్ట్ బిట్ ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతన స్ఫటికాకార అగ్ని మరియు రూపాంతర శిలలతో ఉన్న ఒక ఉన్నత భూమి. ఇది గొండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం, చలించడం వలన ఏర్పడడంతో పురాతన భూభాగాలలో ఒక భాగంగా నిలిచింది. ఈ పీఠభూమిలో విశాలమైన లోతులేని లోయలు మరియు గుండ్రటి కొండలు ఉన్నాయి. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమిలో మధ్య ఉన్నత భూములు మరియు దక్కన్ పీఠభూమి అనే 2 విశాలమైన విభాగాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని మధ్య ఉన్నత భూములు అని పిలుస్తారు. నెక్స్ట్ పడమటి వైపుకు విస్తరించిన భాగం క్రమంగా రాజస్థాన్ యొక్క ఇసుక మరియు రాతి ఎడారితో కలిసిపోతుంది. ఈ ప్రాంతంలో చంబల్, సింధ్, బెత్వా మరియు కెన్ యొక్క ప్రవాహం నైరుతి నుండి ఈశాన్య వైపుకు ప్రవహించడం అటుగా నేలవాలును సూచిస్తుంది. నెక్స్ట్ మధ్య ఉన్నత భూములు పశ్చిమాన వెడల్పుగా ఉన్నప్పటికీ తూర్పున సన్నగా ఉంటాయి. తూర్పు వైపుగా విస్తరించిన ఈ పీఠభూమి భాగాలను స్థానికంగా బుందేల్ఖండ్ లేదా బాఘేల్ ఖండ్ అని పిలుస్తారు. ఇంకా తూర్పు వైపుకు విస్తరించిన దానిని ఛోటా నాగ్పూర్ పీఠభూమి అంటారు. నెక్స్ట్ బిట్ దక్కన్ పీఠభూమి స్థానికంగా మేఘాలయ, కర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి మరియు ఉత్తర కచార్ కొండలు అంటారు. ఇది ఛోటా నాగ్పూర్ పీఠభూమి నుండి ఒక భ్రంశం వలన వేరు చేయబడింది. నెక్స్ట్ బిట్ తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి 1501 మీటర్లు. నెక్స్ట్ దొడబెట్ట అనేది 2637 మీటర్లుగా ఉంది. నెక్స్ట్ శవరాయ్ కొండలు మరియు జావడి కొండలు తూర్పు కనుమలకు ఆగ్నేయంగా ఉన్నాయి. నెక్స్ట్ బిట్ తూర్పు కనుమలలో ఉదగ మండలం ప్రఖ్యాతి చెందినది. ఊటీ మరియు కొడైకెనాల్గా ప్రసిద్ధి చెందిన ఉదగ మండలంలోని ప్రఖ్యాత వేసవి వ్యక్తి కేంద్రాలు దక్కన్ ట్రాప్ అని పిలువబడే నల్ల రేగడి నేల ప్రాంతం ద్వీపకల్ప పీఠభూమి యొక్క ప్రత్యేక లక్షణాలలో ఒకటి. ఇది అగ్నిపర్వత ఉద్భవం కాబట్టి దీని శిలలు అగ్నిశిలలుగా ఉంటాయి. వాస్తవానికి దీని శిలలు అగ్నిశిలలుగా కాలక్రమేణా వికోషీకరణం చెంది నల్లరేగడి నేల ఏర్పడడానికి కారణమయ్యాయి. నెక్స్ట్ ఆరావళి కొండలు ద్వీపకల్ప పీఠభూమి యొక్క పశ్చిమ మరియు వాయువ్య అంచుల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆరావళి కొండలు బాగా క్రమక్షయానికి లోనై శిలా శైథిల్యం చెందిన కొండలుగా కనిపిస్తాయి. నెక్స్ట్ బిట్ భారత ఎడారి అయిన థార్ ఎడారికి చెందిన అంశాలేంటో చూద్దాం. భారతదేశ ఎడారి ఆరావళి కొండల పశ్చిమ అంచులలో ఉంది. ఇది ఇసుక దిబ్బల చేత కప్పబడిన ఎత్తు పల్లాలుగా ఉండే ఇసుక మైదానం. నెక్స్ట్ ఈ ప్రాంతం ఉన్న ఏకైక పెద్ద నది లూని. బార్కన్లు అంటే అర్ధ చంద్రాకారపు దిబ్బలు ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో పొడవైన దిబ్బలు చాలా ప్రముఖంగా ఉన్నాయి. జైసల్మేర్లో మనం బార్కన్ల సముదాయం చూడవచ్చు. నెక్స్ట్ బిట్ పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున బంగాళాఖాతం వెంబడి ఉన్నది తీర మైదానాలు. నెక్స్ట్ పశ్చిమ తీరం ఒక ఇరుకైన మైదానం. ఇది పశ్చిమ కనుమలు, అరేబియా సముద్రం అంచులకు మధ్యలో ఉంది. దీనిలో 3 విభాగాలు ఉన్నాయి. నెక్స్ట్ తీరం యొక్క ఉత్తర భాగాన్ని కొంకన్ అని, మధ్య భాగాన్ని కెనరా అని, దక్షిణ ప్రాంతాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ బంగాళాఖాతం వెంబడి ఉన్న మైదానాలు వెడల్పుగా చదరంగా ఉంటాయి. ఉత్తర భాగంలో దీనిని ఉత్తర సర్కార్ అని, దక్షిణ భాగాన్ని కోరమండల్ తీరం అని పిలుస్తారు.
నెక్స్ట్ మహానది, గోదావరి, కృష్ణ మరియు కావేరి వంటి పెద్ద నదులు పశ్చిమ తీరంలో విస్తృతమైన డెల్టాలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ చిలకా సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. నెక్స్ట్ బిట్ కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్నది లక్షద్వీపుల సముదాయం. నెక్స్ట్ లక్షద్వీపులు 32 చదరపు కిలోమీటర్ల స్వల్ప విస్తీర్ణంలో ఉన్నాయి. నెక్స్ట్ కవరత్తి ద్వీపం లక్షద్వీపుల యొక్క ప్రధాన పరిపాలనా కార్యాలయం. ఈ ద్వీప సముదాయంలో గొప్ప వైవిధ్యమైన వృక్ష జంతుజాలాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ జనావాసాలు లేని పిట్టి ద్వీపంలో పక్షుల అభయారణ్యం ఉంది. నెక్స్ట్ బిట్ బంగాళాఖాతంలో అండమాన్ మరియు నికోబార్ దీవులు ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలోని బారెన్ ద్వీపంలో ఉంది. ఈ దీవులు భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఉత్తర మైదానాలు దేశ ధాన్యాగారాలు నాగరికతకు పునాదులను కల్పించాయి. నెక్స్ట్ బిట్ పీఠభూములు ఖనిజాలకు నిలయాలుగా ఉండి పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. నెక్స్ట్ పగడపు నెగడు కోరల్ పాలివ్స్ సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు బురద లేని వెచ్చని నీటిలో వృద్ధి చెందుతాయి. నెక్స్ట్ పగడపు నిక్షేపాల నుండి వచ్చిన పగడపు స్రావం వాటి అస్థిపంజరాలు దెబ్బల రూపంలో ఉంటాయి. ఇవి ప్రధానంగా 3 రకాలు. ఒకటి ప్రాకార పగడపు దెబ్బ, అదే బారియర్ రీఫ్. నెక్స్ట్ రెండవది పట్టి పగడపు దెబ్బ, దీన్నే ఫ్రింజింగ్ రీఫ్ అంటారు. నెక్స్ట్ మూడవది అటోల్స్. నెక్స్ట్ బిట్ ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ ప్రాకార పగడపు దీవికి ఉదాహరణ. నెక్స్ట్ బిట్ అడోల్స్ అనునవి వృత్తాకారంలో గుర్రపు డెక్క ఆకారంలో పగడపు దీవులు. నెక్స్ట్ బిట్ 3 వైపులా సముద్రం సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ద్వీపకల్పం అని అంటారు. నెక్స్ట్ బిట్ భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణులను సమిష్టిగా ఏమని పిలుస్తారు అంటే ఆన్సర్ పూర్వాంచల్ అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని డాష్ అని పిలుస్తారు. ఆన్సర్ కెనరా అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ ఒక నది వ్యవస్థ ద్వారా నీటిని పొందే ప్రాంతాన్ని నదీ పరివాహక ప్రాంతం అంటారు. నెక్స్ట్ ఒక పటాన్ని నిశితంగా మనం పరిశీలిస్తే పర్వతం లేదా ఉన్నత భూమి వంటి ఏదైనా ప్రాంతం 2 నదీ పరివాహక ప్రాంతాలను వేరు చేస్తుందని మనకు అర్థమవుతుంది. అటువంటి ఎత్తైన ప్రదేశాన్ని జల విభాజక క్షేత్రం అంటారు. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతంగా అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం కలదు. నెక్స్ట్ బిట్ భారతీయ నదులను 2 ప్రధాన సమూహాలుగా విభజించారు. హిమాలయ నదులు మరియు ద్వీపకల్ప నదులు భారతదేశంలోని 2 ప్రధాన భౌగోళిక ప్రాంతాల నుండి ఉద్భవించడమే కాకుండా హిమాలయ ద్వీపకల్ప నదులు అనేక విధాలుగా ఒకదానికొకటి విభిన్నంగా ఉంటాయి. నెక్స్ట్ హిమాలయ నదులు చాలా వరకు జీవన నదులుగా ఉంటాయి, అంటే అవి ఏడాది పొడవునా నీటిని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ప్రధాన హిమాలయ నదులైన సింధు, బ్రహ్మపుత్ర నదులు హిమాలయ పర్వత శ్రేణి యొక్క ఉత్తర వాలు నుండి ఉద్భవించాయి. ఇవి పర్వతాలను కోతకు గురిచేసి గార్జెస్ను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ బిట్ హిమాలయ నదులు వాటి జన్మస్థానం నుండి సముద్రం వరకు సుదీర్ఘ ప్రవాహ మార్గాలను కలిగి ఉన్నాయి. ఇవి వాటి ఎగువ ప్రవాహ మార్గాలలో తీవ్రమైన క్రమక్షయాన్ని కలిగించి భారీ మొత్తంలో ఒండ్రు మట్టి మరియు ఇసుకను మోసుకు వస్తాయి. నెక్స్ట్ మధ్య మరియు దిగువ ప్రవాహ మార్గాలలో ఈ నదులు నదీ వక్రతలు, ఆక్స్బౌ సరస్సులు మరియు వాటి వరద మైదానాలలో అనేక ఇతర నిక్షేపణ స్వరూపాలను ఏర్పరుస్తాయి. వీటి ప్రవాహం వర్షపాతంపై ఆధారపడి ఉండటం వలన చాలా వరకు ద్వీపకల్ప నదులన్నీ వర్షాధార నదులుగా ఉన్నాయి. నెక్స్ట్ ఒక నదిని దాని ఉపనదులతో కలిపి నదీ వ్యవస్థ అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ సింధు మైదానం చాలా తక్కువ వాలును కలిగి ఉంటుంది. మొత్తం 2900 కిలోమీటర్ల పొడవుతో సింధు నది ప్రపంచంలోని అతి పొడవైన నదులలో ఒకటిగా ఉంది. నెక్స్ట్ సింధు నది పరివాహక ప్రాంతంలో 1/3 మాత్రమే భారతదేశంలోని లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్లో ఉంది. మిగిలిన భాగం పాకిస్తాన్లో ఉంది. నెక్స్ట్ 1960 సంవత్సరం సింధు నది జలాల ఒప్పందం నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో భారతదేశం 10% మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఈ నీటిని పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్ యొక్క దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలలో నీటిపారుదల కొరకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ బిట్ భగీరథి అని పిలిచే గంగా నది యొక్క ప్రధాన జలాలు గంగోత్రి హిమనీ నదం ద్వారా సమకూరుతున్నాయి. ఈ నీటి ప్రవాహం ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద అలకనందలో కలుస్తుంది. నెక్స్ట్ హరిద్వార్ వద్ద గంగా నది పర్వతాల నుండి మైదానాలకు చేరుకుంటుంది. నెక్స్ట్ గంగా నదిలో హిమాలయాల నుండి ప్రవహించే అనేక నదులు కలుస్తాయి. యమున, గాగ్రు, గండక్ మరియు
కోసి వాటిలో ముఖ్యమైనవి. నెక్స్ట్ బిట్ యమునా నది హిమాలయాల్లోని యమునోత్రి హిమనీ నదం నుండి పుడుతుంది. ఇది గంగా నదికి సమాంతరంగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ కుడి ఒడ్డున ఉపనదిగా అలహాబాద్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. నేపాల్లోని హిమాలయాలలో గాగ్రు, గండక్ మరియు కోసి నదులు ఉద్భవిస్తాయి. నెక్స్ట్ చంబల్, బెత్వా మరియు సోన్ నదులు ద్వీపకల్ప ఉన్నత భూముల నుండి వస్తున్న ప్రధాన ఉపనదులు. ఇవి అర్ధశుష్క ప్రాంతాల నుండి ఉద్భవిస్తాయి. తక్కువ ప్రవాహ మార్గాలను కలిగి ఉంటాయి. వీటిలో ఎక్కువ నీరు ప్రవహించదు. నెక్స్ట్ కుడి మరియు ఎడమ ఒడ్డు ఉపనదుల నుండి వచ్చే నీటితో విస్తరించి గంగా నది పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా వరకు తూర్పు వైపుకు ప్రవహిస్తుంది. ఇది గంగా డెల్టాకు ఉత్తరాన ఉన్న చిట్టచివరి ప్రదేశం. నది ఇక్కడ రెండుగా చీలిపోతుంది. నెక్స్ట్ భగీరథి అంటే హుగ్లీ డెల్టా మైదానాల నుండి దక్షిణ దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ ప్రధాన జలభాగం దక్షిణ దిశగా బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుంది. ఇక్కడ దీనికి బ్రహ్మపుత్ర నది కలుస్తుంది. ఇటు తర్వాత దిగువకు ప్రవహించే ఈ నదిని మేఘన అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ బ్రహ్మపుత్ర నది వ్యవస్థకు చెందినదేంటో చూద్దాం. టిబెట్ ప్రాంతం చలి పొడి ప్రాంతం కాబట్టి అక్కడ నుండి ఈ నది తక్కువ పరిమాణంలో నీటిని, ఒండ్రు మట్టిని మోసుకు వస్తుంది. భారతదేశంలో ఇది అధిక వర్షపాతం పొందే ప్రాంతం గుండా వెళ్తుంది. నెక్స్ట్ అస్సాంలో దీని మొత్తం పొడవులో బ్రహ్మపుత్ర నది కాలువల అల్లికలను కలిగి ఉంది. దీని ద్వారా అనేక నదీ ద్వీపాలను ఏర్పరుస్తుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నది దీని ఒడ్డును దాటి ప్రవహించడం వలన అస్సాం మరియు బంగ్లాదేశ్లో వరదలు కారణంగా విస్తృతమైన వినాశనం జరుగుతోంది. నెక్స్ట్ ఇతర ఉత్తర భారత నదుల వలె కాకుండా బ్రహ్మపుత్ర దాని నదీ గర్భంపై భారీ మొత్తంలో ఒండ్రు మట్టి నిక్షేపాలతో నింపడం వలన నదీ గర్భం పెరుగుదలకు కారణమవుతుంది. అంతేకాక నది తన ప్రవాహ మార్గాన్ని తరచుగా మార్చుకుంటుంది. నెక్స్ట్ బిట్ గంగా మరియు బ్రహ్మపుత్ర జలాలతో కూడిన ఈ పెద్ద నది బంగాళాఖాతంలోకి ప్రవహిస్తుంది. ఈ నదుల ద్వారా ఏర్పడే డెల్టాను సుందర్బన్స్ డెల్టా అంటారు. నెక్స్ట్ చిత్తడి నేలలలో బాగా పెరిగే సుందరి అనే చెట్టు నుండి సుందర్బన్స్ డెల్టా అనే పేరు వచ్చింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న డెల్టా. రాయల్ బెంగాల్ టైగర్ యొక్క నివాసం కూడా ఇదే. నెక్స్ట్ బిట్ కాశ్మీర్ లోయలో ఉన్న సుప్రసిద్ధ డాల్ సరస్సు వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. నెక్స్ట్ కాస్పియన్, మృత మరియు అరల్ సముద్రం వంటి పెద్ద విస్తీర్ణంలో ఉన్న సరస్సులను సముద్రాలు అంటారు. నెక్స్ట్ హిమనీ నదాలు మరియు మంచు పలకల చర్య ఫలితంగా కొన్ని సరస్సులు ఏర్పడ్డాయి. మరికొన్ని గాలి నదుల చర్యల వలన, మానవ కార్యకలాపాల వలన ఏర్పడ్డాయి. వక్రతలు కలిగిన ఒక నది వరద మైదానం మీదుగా ప్రవహిస్తున్నప్పుడు నదీ చంద్రికలను ఏర్పరుస్తుంది. అవి తర్వాత ఆక్స్బౌ సరస్సులుగా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ బిట్ తీర ప్రాంతాలలో ఉన్న ఇసుక మేటలు అంటే స్పిట్స్ బార్స్ అనేవి లాగూన్లను ఏర్పరుస్తాయి. వీటికి ఉదాహరణగా చిల్కా సరస్సు, పులికాట్ సరస్సు మరియు కొల్లేరు సరస్సు చెప్పవచ్చు. నెక్స్ట్ అంతర్జాతీయ పరివాహక ప్రాంతంలో గల సరస్సులు కొన్నిసార్లు కాలానుగుణంగా ఉంటాయి. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు దీనికి ఒక ఉదాహరణ. ఇది ఉప్పునీటి సరస్సు. దీనిని ఉప్పునీటి తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ మంచినీటి సరస్సులు చాలా వరకు హిమాలయ ప్రాంతంలోని హిమనీ నదాల నుండి ఉద్భవించాయి. హిమనీ నదాలు ఒక లోతట్టు ప్రాంతాన్ని ఏర్పరచగా అవి తర్వాత మంచు కరగడంతో నిండిపోయాయి. జమ్మూ కాశ్మీర్లోని ఊలా సరస్సు దీనికి విరుద్ధంగా టెక్టానిక్ కార్యకలాపాల ఫలితంగా ఏర్పడింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు. నెక్స్ట్ సింధు మరియు గంగా నది వ్యవస్థల మధ్య గల జల విభాజక క్షేత్రంపై అంబాలా ఉంది. నెక్స్ట్ అంబాలా నుండి సుందర్బన్స్ వరకు గంగా మైదానాలు దాదాపు 1800 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నాయి. అయితే దీని యొక్క వాలులో తగ్గుదల కనీసం 300 మీటర్లు కూడా లేదు. ప్రతి 6 కిలోమీటర్లకు కేవలం 1 మీటర్ పతనం ఉంది. అందువలన నదీ ప్రవాహ మార్గంలో పెద్ద నదీ వక్రతలు అభివృద్ధి చెందాయి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది టిబెట్లోని మానస సరోవరం సరస్సుకు తూర్పున సింధు మరియు సట్లెజ్ జన్మస్థలాలకు చాలా సమీపంలో పుడుతుంది. నెక్స్ట్ బిట్ సింధు నదికి చెందిన అంశాలేంటో చూద్దాం. సింధు నది బాల్టిస్టాన్ మరియు గిల్గిత్ గుండా ప్రవహిస్తూ అటాక్ వద్ద గల పర్వతాల నుండి బహిర్గతం అవుతుంది. నెక్స్ట్ సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్ మరియు జీలం వంటి నదులన్నీ కలిసి పాకిస్తాన్లో మిథాల్కోట్ సమీపంలో సింధు నదిలోకి ప్రవేశిస్తాయి. దీనిని దాటిన తర్వాత సింధు నది దక్షిణ దిశగా ప్రవహిస్తూ చివరికి కరాచీకి తూర్పున అరేబియా సముద్రానికి చేరుకుంటుంది. నెక్స్ట్ సింధు నది మానస సరోవరం సరస్సు దగ్గర టిబెట్లో పుడుతుంది.
పశ్చిమం దిక్కుకు ప్రవహిస్తూ లడఖ్లో ఇది ఉత్తర భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఈ భాగంలో ఇది ఒక సుందరమైన గార్జ్ను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ బిట్ నమామి గంగా అనే ఒక సముద్ర పరిరక్షణ కార్యక్రమం డాష్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఒక పథకం. జాతీయ నది అయిన గంగా నది యొక్క కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడం, పరిరక్షణ మరియు పునరుజ్జీవనం అనే జంట లక్ష్యాలను సాధించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. ఏ సంవత్సరంలో అంటే 2014 జూన్లో అనమాట. నెక్స్ట్ బిట్ బ్రహ్మపుత్ర నదికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. సింధు కంటే కొంచెం పొడవైనది. దాని ప్రవాహ మార్గంలో ఎక్కువ భాగం భారతదేశంలో ఉంటుంది. ఇది హిమాలయాలకు సమాంతరంగా తూర్పు దిశగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ నామ్చా బర్వా వద్దకు చేరిన తర్వాత అది యు ఆకారపు మలుపు తీసుకుని అరుణాచల్ ప్రదేశ్లోని ఒక గార్జ్ ద్వారా భారతదేశంలో ప్రవేశిస్తుంది. ఇక్కడ దీనిని దిహాంగ్ అని పిలుస్తారు. దీనిలో దిబాంగ్, లోహిత్ మరియు అనేక ఉపనదులు కలిసిన తర్వాత అస్సాంలో బ్రహ్మపుత్రగా ఏర్పడుతుంది. నెక్స్ట్ బ్రహ్మపుత్రను బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన జల విభాజక క్షేత్రంగా పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఇవి పశ్చిమ తీరానికి దగ్గరగా ఉత్తరం నుండి దక్షిణం వరకు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ ద్వీపకల్పంలోని అనేక ప్రధాన నదులైన మహానది, గోదావరి, కృష్ణ మరియు కావేరీ నదులు తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ నదులు వాటి ముఖద్వారం వద్ద డెల్టాలను ఏర్పరుస్తాయి. పశ్చిమ కనుమలకు పశ్చిమంగా అనేక చిన్న చిన్న వాగులు ప్రవహిస్తున్నాయి. నెక్స్ట్ ద్వీపకల్ప నదుల పరివాహక ప్రాంతాలు మిగతా వాటికన్నా చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండలలో పుడుతుంది. ఇది భ్రంశము కారణంగా ఏర్పడిన పగలు లోయలలో పశ్చిమ వైపుకు ప్రవహిస్తుంది. సముద్రానికి వెళ్లే మార్గంలో నర్మదా నది అనేక సుందరమైన ప్రదేశాలను సృష్టిస్తుంది. నెక్స్ట్ నర్మదా నది లోతైన గార్జ్ కొండల గుండా ప్రవహిస్తుంది. జబల్పూర్కు సమీపంలో ఉన్న మార్బుల్ రాక్స్ మరియు ఏటవాలుగా ఉన్న రాళ్లపై దుమికి ప్రవహించే తూథార్ జలపాతం మొదలైనవి వీటిలో కొన్ని ముఖ్యమైనవి. నెక్స్ట్ నర్మదా నది పరిరక్షణ మిషన్ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నమామి దేవి నర్మదే అనే పథకం ద్వారా చేపట్టింది. నర్మదా యొక్క అన్ని ఉపనదులు చాలా చిన్నవి. వీటిలో ఎక్కువగా నిలువుగా వచ్చి ప్రధాన ప్రవాహంలో కలుస్తాయి. నర్మదా నది పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్ మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది. నెక్స్ట్ బిట్ తపతి మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సాత్పురా శ్రేణులలో ఉద్భవిస్తుంది. ఇది కూడా నర్మదా నదికి సమాంతరంగా పగలు లోయలో ప్రవహిస్తుంది. అయితే దీని పొడవు చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ తపతి నది పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది. నెక్స్ట్ పశ్చిమ కనుమలు మరియు అరేబియా సముద్రం మధ్య తీర మైదానాలు చాలా ఇరుకైనవి. అందువలన తీర ప్రాంత నదులు చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ గోదావరి అతిపెద్ద ద్వీపకల్ప నది. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో పశ్చిమ కనుమల సానువుల నుండి ఉద్భవించింది. నెక్స్ట్ గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పరివాహక ప్రాంతం కూడా ద్వీపకల్ప నదులలో అతిపెద్దది. నదీ పరివాహక ప్రాంతం మహారాష్ట్రలో సుమారుగా 50% వరకు ఉంది. నెక్స్ట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఈ గోదావరి నది విస్తరించి ఉంది. నెక్స్ట్ గోదావరికి పూర్ణ, వార్ధా, మంజీరా, వెన్గంగా మరియు పెన్గంగా వంటి ఉపనదులు చాలా ఉన్నాయి. దాని పొడవు మరియు అది ఆవరించిన విశాల ప్రాంతం కారణంగా గోదావరిని దక్షిణ గంగా అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ మహానది పరివాహక ప్రాంతానికి చెందిన అంశం ఏంటో చూద్దాం. ఛత్తీస్గఢ్లోని ఉత్తర భూములలో మహానది ఉద్భవిస్తుంది. దీని నీటిపారుదల పరివాహక ప్రాంతమును మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు ఒరిస్సాలు పంచుకుంటున్నాయి. నెక్స్ట్ ఇది ఒరిస్సా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మహానది పొడవు దాదాపు 860 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ మహాబలేశ్వర సమీపంలోని ఒక నీటి బొగ్గ నుండి పుట్టిన డాష్ నది దాదాపు 1400 కిలోమీటర్ల మేరకు ప్రవహించి బంగాళాఖాతం చేరుకుంటుంది. ఏంటంటే ఆన్సర్ కృష్ణానది. నెక్స్ట్ బిట్ తుంగభద్ర, కోయినా, ఘటప్రభ, మూసి మరియు భీమా నదులు ఈ నది యొక్క ఉపనదులు. వేటివి అంటే కృష్ణానది ఉపనదులు అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ బిట్ ఈ నది పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి శ్రేణులలో పుడుతుంది. ఏ నది అంటే ఆన్సర్ కావేరీ నది. నెక్స్ట్ బిట్ ఈ నది తమిళనాడులోని కడలూరుకు దక్షిణాన బంగాళాఖాతాన్ని చేరుతుంది. ఏది అంటే ఆన్సర్ కావేరీ నది. నెక్స్ట్ బిట్ ఈ నది మొత్తం పొడవు దాదాపు 760 కిలోమీటర్లు. ఏంటది అంటే ఆన్సర్ కావేరీ నది. నెక్స్ట్ బిట్ ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు అమరావతి, భవాని, హేమావతి మరియు కబిని. ఆన్సర్ ఏది అంటే కావేరీ నది. నెక్స్ట్ బిట్ దీని పరిమాణం కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో విస్తరించి ఉంది.
ఏ నది అంటే ఆన్సర్ కావేరీ నది. నెక్స్ట్ బిట్, భారతదేశంలోని కావేరీ నది రెండవ అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది. దీనిని శివ సముద్రం జలపాతం అంటారు. ఈ జలపాతం నుండి ఉత్పత్తి చేసిన జల విద్యుత్తును మైసూర్, బెంగుళూరు మరియు కోలారు బంగారు గనులకు సరఫరా చేస్తారు. నెక్స్ట్ బిట్, తూర్పు వైపు ప్రవహించే కొన్ని చిన్న నదులు ఉన్నాయి. అవి దామోదర్, బ్రాహ్మణి, వైతరణి మరియు సువర్ణరేఖ నదులు. నెక్స్ట్ బిట్, ప్రపంచ ఉపరితలంలో దాదాపు 71% నీరుతో ఆవరించి ఉంది. అయితే ఇందులో 98% ఉప్పు నీరే. నెక్స్ట్ బిట్, మంచినీరుగా లభించే 3%లో 3/4 నీరు మంచు రూపంలో బంధింపబడి ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో మంచినీటి సరస్సులు ఏవి అంటే ఆన్సర్ తాల్ సరస్సు, భీమ్తాల్, నైనితాల్, లోక్తక్ మరియు బరాపాని ఇవన్నీ కూడా మంచినీటి సరస్సులే. నెక్స్ట్ బిట్, సహజ సరస్సుతో పాటు జల విద్యుత్ శక్తి ఉత్పత్తి కోసం నదులపైన ఆనకట్టలు కట్టడం అనేది కూడా సరస్సు ఏర్పాటుకు దారితీసింది. దీనికి ఉదాహరణ గురు గోవింద్ సాగర్ అంటే బాక్రా నంగల్ ప్రాజెక్టు. ఒక సరస్సు నదీ ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. భారీ వర్షాల సమయంలో వరదలను నివారిస్తుంది. నెక్స్ట్ బిట్, ఎన్ఆర్సిపి జాతీయ నదుల సంరక్షణ ప్రణాళికకు చెందిన అంశాలు ఏంటో చూద్దాం. 1995లో జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద ఇతర నదులను కూడా రావడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక విస్తరించారు. నెక్స్ట్, ఎన్ఆర్సిపి లక్ష్యం కాలుష్య నివారణ పనులను అమలు చేయడం ద్వారా దేశంలోని ప్రధాన నీటి వనరులైన నదుల నీటి నాణ్యతను మెరుగుపరచడం. నెక్స్ట్, తగినంత నీటి ప్రవాహాన్ని మాత్రమే ఉంచితే గంగా నది 20 కిలోమీటర్ల పరిధిలో గల పెద్ద నగరాల కాలుష్య ప్రభావం తగ్గించగలదు, సంగ్రహించగలదు. నెక్స్ట్ బిట్, ఊలార్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు అంటే ఆన్సర్ ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ బిట్, నర్మదా నది జన్మస్థానం ఏది అంటే ఆన్సర్ పశ్చిమ కనుమల వాలు. నెక్స్ట్ బిట్, క్రింది సరస్సులలో ఉప్పునీటి సరస్సు ఏది అంటే ఆప్షన్స్ తాల్, సాంబార్, ఊలార్, గోవింద్ సాగర్. వీటిలో ఆన్సర్ ఏంటంటే సాంబార్ సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు అనమాట. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలోని పొడవైన నది ఏది అంటే ఆన్సర్ గోదావరి. నెక్స్ట్ బిట్, ఏ నది పగలు లోయ గుండా ప్రవహిస్తుంది అంటే ఆన్సర్ తాపి, దాన్నే తపతి అంటారనమాట. నెక్స్ట్ బిట్, సహజ సరస్సులు అనేవి ఏంటి అంటే ఊలార్, తాల్, నైనిటాల్, భీమ్తల్, లోక్తక్, సాంబార్, చిలక, పులికాట్, బరపాని ఇవన్నీ కూడా సహజ సరస్సులు అనమాట. నెక్స్ట్ బిట్, కృత్రిమ సరస్సులు అంటే ఏంటంటే గోవింద్ సాగర్, రాణా ప్రతాప్ సాగర్, నిజాం సాగర్, నాగార్జున సాగర్, హీరాకుడ్ ఇవన్నీ కూడా కృత్రిమ సరస్సులు. కంప్లీటెడ్.